ఒకటి ఎవల మీద ఆరోపణలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే తల్లి సన్నుషికి తల్లి రొమ్ము గుద్దిన వాళ్ళ గురించి మాట్లాడటం మనకి ఇంకా చాలా పెద్ద తక్కువ అవసరం లేదు. గత 25 సంవత్సరాల నుండి కనీసం నీ ఎమ్మటి ఓవడు లేనాడు ఇదే చిట్లంగుంటలో ముగ్గుట్ల నేను ఒకరిని తెలంగాణ ఉద్యమం. కానీ ఆయన ఎవడు కొడతాడో ఎవడు తిడతాడో తెలియని పరిస్థితి. రోడ్డు ఎమ్మటి పోతుంటే ఈయన గెలిపిస్తాడని పక్క నవ్విన వాళ్ళు ఇంతమందిని దాటేసుకొని కూడా కేసీఆర్ బాటలోనే నడిచినాం. అన్న బాలరాజు అన్న గారు కూడా చాలా మనం నమ్ముకున్నందుకు ఇంతమంది తయారు చేసినావు. అచ్చంపేట తాలూకాను కూడా కొంతవరకు మెరుగుపరిచినావు, అది ఎవరు కాదనలేరు. కానీ ఇవాళ కష్టకాలములో కరువు కాలములో ఇవాళ పార్టీ లేనంత మాత్రం వల్ల వదిలిపెట్టిపోవటం మాత్రం చాలా బాధగా ఉంది. నాకు మాత్రం ఎవరిని ఏమి నేను దూషించను, ఎవరినేమి నేను విమర్శించను. కాకపోతే ఒకటి, నీ ఎమ్మటి నువ్వు పోగానే నీ ఎమ్మటి వస్తారనుకోవటం మాత్రం పొరపాటు. ఇప్పటికైనా ఈయనే కాకుండా ఇంకెవరైనా ఇదే ఉద్దేశం వాళ్ళతో పెట్టుకున్నా పోయేటోళ్ళు ఎవరన్నా పోదలుచుకుంటే ఇప్పుడే పోండి, ఎవరు అవసరం లేదు. ఇక్కడ కార్యకర్త లేకుండా మీ తరము కాదు, కార్యకర్త లేకుండా మీ వశము కాదు. మీరు ఏమో కూర్చున్నా కష్టపల్ల సందుల్లా గొంతుల్లా గుద్దుకునేది, తన్నుకునేది, అక్కడి నిడిచిపెట్టి అన్న నిడిచిపెట్టి బావబామర్లు నిడిచిపెట్టి అందరికీ ఎడవాసింది. ఏ విల్ల మేమే మూట కట్టుకోలేదు. కట్టుకున్నది మీరు కట్టుకొని కూడా మమ్మల్ని ఇంత అన్యాయంగా నడేట్ల ముంచి పోతే ఇవాళ బీజేపీలకు పోయినా కనీసం 15 ఏళ్లకు 15 మంది కార్యకర్తలు కూడా చదవారు ఆ పార్టీకి. అల్లగు పోయి నువ్వేం ఉద్ధరిస్తావు? అనవసరం. నీ జీవితం ఖరాబు చేసుకున్నావు, అనవసరంగా నువ్వు ఆగమైనావు. అది కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నీతోని 25 ఏళ్ళు ఉన్నా కాబట్టి బాధనే పడుతున్నా. నిన్నైతే నేను విమర్శించతలుచుకోలేదు. ఇంకొకటి, అలివి గారి హామీలు